భారీ దుమ్ము, కాలుష్యం, కలుషితం నీరు తాగడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గోవిందంపల్లి పంచాయతీ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 27/4/2026న నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఐ రైల్వేకోడ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ గోవిందంపల్లి పంచాయతీలోని గోవిందమ్మ కుంటలోకి మంగంపేట డ్రైనేజ్ నీరు చేరటం వల్ల కుంట నీరు పూర్తిగా కలుషితమైందని తెలిపారు. ఈ నీరు గ్రామాల్లోని బోర్లలోనికి చేరడంతో ప్రజలు కలుషిత నీరు త్రాగి వినియోగించవలసి వస్తోందని చెప్పారు. గోవిందపల్లిలోని 14 గ్రామాల ప్రజలు ఈ నీరు త్రాగడం వల్ల డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధులతో బాధపడుతూ తిరుపతి వంటి ఆసుపత్రులకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అలాగే హైవే రోడ్డుపై అధికంగా ఎగిసే దుమ్ము, ధూళి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని అన్నారు. గ్రామ ప్రజలు ఆర్జీలు, టీబీ, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు కొత్త అనారోగ్యాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఏపీ ఎండీసీ నుంచి ఎంప్రద, జీప్రెక్స్, రామ్దాస్ తదితర కంపెనీలకు ప్రతిరోజు సుమారు 10,000 మెట్రిక్ టన్నుల బైరెటిస్ రాయి రవాణా జరుగుతోందని, దాదాపు 300 వరకు టిప్పర్లు, ట్రాలీలు గ్రామాల మీదుగా సంచరిస్తుండటంతో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. పొల్యూషన్ నియంత్రణకు సంబంధించిన అధికారులు మాత్రం కంపెనీల నుంచి ముడుపులు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ ప్రజలకు, వాహనదారులకు న్యాయం చేయాలని, లేదంటే జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఓబులవారిపల్లె మండల పార్టీ కార్యదర్శి చింతలపూరి నాగమ్మ, చిట్వేల్ మండల పార్టీ నాయకులు తిప్పన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోడలో నియోజకవర్గ కార్యదర్శిని. రైల్వే కోడల్లో ముఖ్యంగా ఎత్తుకుంటే ఓబులవారిపల్లి మండలంలో మరి అక్కడ వెరైటీస్ కంపెనీలు తరఫున నుంచి మరి దారుణమైన పరిస్థితి. ప్రతిరోజు అక్కడ లేచే దుమ్ము వలన ఒక యాక్సిడెంటు, 2 యాక్సిడెంట్లు, ప్రతిరోజు యాక్సిడెంటు, వారానికి వచ్చి 4-5 మంది కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు. మేము ఎన్నిసార్లు కడప అన్నమయ్య జిల్లా మారిన తర్వాత ఈ తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి కూడా ఈ విషయం గురించి చాలాసార్లు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినా కానీ ఈయనేమో పొల్యూషన్ పంపునాను అంటాడు. ఆ పొల్యూషన్ వాళ్ళు అక్కడికి వచ్చింది లేదు, పరిష్కారం చేసింది లేదు. నిన్నటి రోజు కూడా సాయంత్రం ఒక ఇద్దరు ఆ దుమ్ముతో ఇక్కడి నుంచి కోడ నుంచి ఇటు వస్తూ ఉండగా దుమ్ము వలన ఈ బైక్ వాళ్ళకు కనపడక ఇప్పుడు ఒక బస్సుకు డ్రైవర్ కూడా కనపడక 2 చుట్టుకునే సమయంలో రాత్రి కూడా ఇద్దరు చనిపోయిన పరిస్థితి. ప్రతిరోజు ఒకరు చనిపోతూ ఉన్నారు. మేము ఎన్నిసార్లు కూడా కలెక్టర్ గారికి కూడా మొరపెట్టుకున్నా కానీ కలెక్టర్ గారు కూడా చూడనట్లు పోతున్నటువంటి పరిస్థితి. మేము అడుగుతా ఉన్న కలెక్టర్ గారిని, మా జిల్లా మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జిల్లా వాళ్ళు పట్టించుకోరు, ఇక్కడ ఉన్నటువంటి మీరు పట్టించుకోరు, మరి రైల్వే కోడ్ పరిస్థితి ఏంటని మేము అడుగుతూ ఉన్నాం. మరి అక్కడ రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఓబులవారిపల్లి మండలంలో గోవిందంపల్లి పంచాయతీ అని, ఆ పంచాయతీలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులోకి పక్కన మంగంపేట డ్రైనేజ్ వాటర్ రావడంతో ఆ చెరువుల నీళ్లు, ఈ మురుగు నీళ్లు రావడంతో ఇంకపోయి డ్రింకింగ్ వాటర్ లేక కలుషిత వాటర్ అవి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ నీళ్లు తాగి ఎంతోమంది సాగు బతుకులతో చనిపోగా కొట్టమిట్టాడుతూ ఇక్కడ హాస్పిటల్లో కూడా ఎంతోమంది డెంగ్యూ జ్వరం, మలేరియా, మరి ఊపిరితిత్తులు, నెమ్ము ఇటువంటివన్నీ చేరి మరి దారుణమైన పరిస్థితి గోవిందంపల్లి పంచాయతీలో. నేను చెప్తా ఉన్నా కలెక్టర్ గారికి, మీరు వెంటనే స్పందించి
గోగులవరపల్లి మండలంలోకి మీరే స్వయంగా వచ్చి అక్కడ దుమ్మును పరిశీలన చేసి అక్కడ నుండి కలుషిత వాటర్ను పరిశీలన చేసి అక్కడ కంపెనీలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఎంప్రదా కంపెనీ ఒకటి ఉంది, వర్షిని కంపెనీ ఒకటి ఉంది, జింపెక్స్ కంపెనీ ఒకటి ఉంది. ఈ కంపెనీలకు ఏపీఎండీసీ నుండి దాదాపు 1700 మెట్రిక్ టన్నులు రాయి వస్తూ ఉంటే రాత్రి పొగలు రోజుకొచ్చి 400 ట్రిప్పుల్లో అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి మెయిన్ రోడ్లో. ఆ తిరగడానికి దుమ్ము ఎక్కువయ్యి అక్కడ నుండి గోవిందంపల్లి ప్రజలకు కావచ్చు, ఇక్కడ నుండి చిన్న వెహికల్ మోటార్ బైకులు ఇట్లకు కావచ్చు, కార్లకు కావచ్చు, దుమ్ము అడ్డుపడి యాక్సిడెంట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు, స్టూడెంట్ ఆవులు తాతలు కావచ్చు, మరి వాళ్ళకు కూడా ఈ దుమ్ము వల్ల అలర్జీ వల్ల ఎన్నో జబ్బులు వచ్చి తిరుపతి హాస్పిటల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కొన్ని కలెక్టర్ గారైనా పట్టించుకొని బోర్డు